అయితే ఈ బాధ్యత గురించి మనం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఓ మంచి స్టోరీ చెప్తాను నేను. ఇది జరిగిన కథ. 1950 సంవత్సరంలో మనకేమొచ్చింది 26 జనవరి 1950 రిపబ్లిక్ డే. ఫస్ట్ రిపబ్లిక్ డే అది. ఫస్ట్ రిపబ్లిక్ డే మనం మొత్తం రాజ్యాంగాన్ని రాసుకొని కాన్స్టిట్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మనం రిపబ్లిక్ డే కింద మన గణతంత్ర దినోత్సవం కింద మనం సెలబ్రేట్ చేసాం. అయితే మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ భారతదేశానికి ఉన్న ఫస్ట్ ప్రెసిడెంట్ మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఈయన జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే రోజు జరిగింది. అయితే ఆ రోజు ముందు రోజు రాత్రి అంటే 25 జనవరి 1950 ఈయనకు ఒక అక్కగారు ఉండేవారు. ఆ అక్కగారు ఇంట్లోనే ఉండేవారు. ఈయన్ని పెంచింది కూడా ఆవిడే, పెద్ద అక్కగారు అంటే. అయితే ఆవిడ పేరు భగవతీదేవి. ఆవిడ రోజు పొద్దున్నే పూజ చేసుకోవడానికి అగరబత్తీలు వెలిగించి గంటలు కొడుతుంటే అదే అలారం కింద ఈయన రోజు లేస్తుండేవారట. ఆ రోజు మోగలేదు, గంటలు మోగలేదు. సడన్గా ఆయన రూమ్ తెరిచి చూసేటప్పటికి ఆవిడ చనిపోయారు. ఈయనేమో జెండా వందనానికి వెళ్ళాలి, ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. ఏం చేశాడో తెలుసండి ఆయన? బాధ్యత నాకు ముఖ్యం అని చెప్పి ఆయన అసిస్టెంట్కి చెప్పేసి మిగతా ఫ్యూనరల్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉండు, నేను జెండా వందనం చేసి వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఫస్ట్ రిపబ్లిక్ డే జెండా వందనం చేసి ఆ తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ మిగతా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇది బాధ్యత అంటే.